ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఈరోజు మీ అందరి కోసం, మీ విన్నపాల కోసం గురువులు ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తూ ఉన్నారు. మీరు ఈనాడు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు: థాంక్స్‌గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోర్డ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Innareddy and all the other souls to rest in peace, mass offered by Gade Lucy Rani and the family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and her family. God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreats and the construction, and for God's protection upon everyone involved in the construction, mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sister Cyril, FCC, Vijayawada Province, to rest in peace, mass offered by the Provincial Sister Betsy. Thanksgiving Mass for all the blessings upon the family and for the departed souls of Thirmal Reddy Francis Reddy, to rest in peace, mass offered by Thirmal Reddy Shaurilu and family members. For the salvation, good health, and for the brighter future of Nagadeep, mass offered by Yellapu Lakshmi. For the conversion of the sinners, especially youth, mass offered by Annapurna. For the good rank in DSC and for the good job to Shailaja, and for the good marriage proposals to Sagar, and for the good health to Niti Aratnam Babu Rao, mass offered by the members of the family. For the good studies and the good health of Harika, Nitika, Deepika, mass offered by Y. Bhaskar Rao and Padmini. Thanksgiving Mass for all the favors received on the occasion of the birthday of Manikumari, mass offered to the Sacred Heart of Jesus, to the Immaculate Heart of Mary, mass offered by Y. Rajesh and her family. Thanksgiving Mass for offered by Deka Bhushanam, Suvarna Kumari, Kuldeep Roy, and Randeep Roy, mass offered by the family. Thanksgiving Mass offered by Prem Kumar, Madhavi, Sri Vaishnavi, and Jatin. Offered for the good health and protection of the family members, mass offered by Surapalli Rani and Prakash and family. బిడ్డలారా, అలాగే ఈ దేవుని మందిర నిర్మాణం కోసం ఎవరెవరైతే దాతలుగా నిలబడి సహాయాన్ని అందిస్తూ ఉన్నారు, ఫండ్ రైజింగ్ కోసం మాతో పాటు సేవలో ఉంటూ ఉన్నారు, వారందరినీ వారి ఉద్దేశ లక్ష్యాలను సమర్పిస్తున్నాము. అలాగే మా రోసరీ జపమాల టీములో చేరి మందిరం కోసం, సువార్త పరిచర్య కోసము ప్రార్థన చేస్తున్నటువంటి మా టీం మెంబర్స్ అందరినీ కూడా సమర్పిస్తున్నాం. అలాగే బిడ్డలారా, మీరు ఎంతో మంది ఆన్లైన్లో మాసంలో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలను ఎంతో భక్తితో ఈ బలిపీఠం మీద కానుక సమర్పించుకుంటూ ఈ బలి అర్పిస్తూ ఉన్నారు. మనం కలిసి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలువలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. బిడ్డలారా, మనం లేచి నిలబడతాం. ప్రవేశగానం పాడుకుంటూ భక్తితో ఈ పరిశుద్ధ బలి భోజనం ప్రారంభిస్తాం.
రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని ప్రభు, మేము నీ దేవాలయమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణం ద్వారా విమోచించితివి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, ఆదికాండము 32వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 23 నుండి 32 వరకు. యాకోబు వారిని తీసుకొని పోయి ఏరు దాటించిన తర్వాత తనకున్నదంతయు ఏటి ఆవలి ఒడ్డునకు చేర్పించెను. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను. ఆ మనుషుడు యాకోబును ఎంతసేపటికి ఓడింపలేకపోవుటచే అతని తుంటి మీద కొట్టెను. అంతటా వారు పెనుగులాడుచుండగా యాకోబునకు తుంటి తొలగెను. ఆ మనుషుడు, తెల్లవారుచున్నది, నన్నిక పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను అని పలికెను. అతడు, నీ పేరేమి అని అడుగగా, ఇతడు, నా పేరు యాకోబు అని జవాబు చెప్పెను.
ఆ మనుష్యుడు, ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక ఇజ్రాయేలు అను పేరు ఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి కావున నీకు ఆ పేరు కలుగును అని చెప్పాను. యాకోబు, దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగాను. దానికి ఆ మనుష్యుడు, నా పేరు అడగనేలా అని అక్కడనే యాకోబును దీవించెను. నేను దేవుని ముఖాముఖి చూచి తిని, అయినను బ్రతికి బయటపడితిని అని అనుకొని యాకోబు ఆ చోటుకి పెనుయేలు అనే పేరు పెట్టెను. యాకోబు పెనుయేలు నుండి సాగిపోచుండగా ప్రొద్దు పొడిచెను. తుంటి తొలగుటచే అతడు కుంటుకొనుచూ పోయెను. కావుననే ఇజ్రాయేలీలు ఈనాటికి కూడా తుంటి కండలను తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుంటి కండల మీద కొట్టెను కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32వ వచనము నుండి 38వ వచనం వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32వ వచనము నుండి 38వ వచనం వరకు. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనములలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చి సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను.
అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనము ప్రభుని యొక్క మాటలను వింటూ ఉన్నాం. మొదటిగా దయ్యము పట్టిన వ్యక్తికి స్వస్థతనిస్తూ ఉన్నారు. స్వస్థతనివ్వడమే కాకుండా తనలోని శక్తిని చూపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దయ్యము పట్టడం వలన మోగవానిగా మారిన వాడికి తిరిగి మాటలను ఇచ్చే విధముగా ఆయనకు స్వస్థతనిస్తూ ఉన్నారు. రెండవది, ఇదిగో ప్రజలను గురించి ఆయన తన యొక్క కారుణ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రజలను గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజల మీద ఆయనకున్నటువంటి ఆ ప్రేమను, ఇదిగో జాలిని చూపిస్తూ ఉన్నారు. ఎలా కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చెబుతూ ఉన్నారు. ఇక మూడవదిగా ఆయన పంట ఎక్కువ కానీ కోతగాండ్రు తక్కువ అంటూ ఉన్నారు. సేవకు పిలుస్తూ ఉన్నారు. దైవరాజ్య వ్యాప్తికి సేవకులను ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆయన మాటలలోని అర్థాన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో ఇచ్చుడు ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి తిరిగినా, ఆయన వెళ్ళిన ప్రతి చోట ఒక అద్భుతం, ఒక స్వస్థత, ఒక శక్తిని చూపిస్తూ ఉన్నాడు. నిజ దేవుని కుమారుడు, జీవము కలిగిన దేవుని కుమారునిగా ఆ ప్రభు యొక్క శక్తిని ప్రజెడలా చూపిస్తూ ఉన్నారు. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నట్లు మనం వింటూ ఉన్నాం. మోగవారికి మాటను, చెవిటి వారికి వినుటకు శక్తిని, ఊచ చేయగల వారికి స్వస్థతను, జ్వరం పట్టిన వారికి విడుదలను, దయ్యములు పట్టిన వారికి విడుదలను, విమోచనను ఇస్తూ ప్రభు చేస్తున్నటువంటి సేవ చూడండి. ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వారిని గురించి తన యొక్క హృదయం తల్లడిల్లిపోతుందని ఇదిగో సేవకులతో, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా స్వస్థత అని మనం వింటూ ఉన్నాం. ఏ పట్టణంలో ఉన్నా అక్కడ అద్భుతం అని వింటూ ఉన్నాం. ఈరోజు మనం ఒక ఆలోచన చేయాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అరే, ఇన్ని రోజులుగా నేను దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాను, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాను, దేవుని మాటలలో నా యొక్క ఆలోచనలు కలిపి నేను విశ్వాసంలో కొనసాగిస్తూ ఉన్నానే, నిజముగా ప్రభువు వెళ్ళిన పట్టణములలో, గ్రామాలలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆ ప్రభువు నాలోకి వస్తూ ఉన్నాడే, నేను నాలో ఎటువంటి అద్భుతాన్ని, ఎటువంటి స్వస్థతను, ఎటువంటి ప్రభు యొక్క మహత్ కార్యాన్ని నాలో నేను పొందుకొని ఉన్నాను అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈనాటి సువిశేషంలో దేవుని రాజ్యమును గురించి, ఆయన సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన ప్రతి చోట ఒక అద్భుతమైనటువంటి స్వస్థతను ఆయన చేస్తూ ఉన్నారు. తండోపతండాలుగా జనం వస్తూ ఉన్నారు. ఇదిగో ఆయనను ధిక్కరించేవారు ఉన్నారు, కానీ ఆయన అందరినీ కూడా ఏకరీతితో ప్రేమిస్తూ ఇదిగో కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రభువు మన హృదయంలోనికి వస్తూ ఉన్నారు, మనలోనికి వస్తూ ఉన్నారు. తన శరీరముగా, తన రక్తముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. తనను గురించి, తన రాజ్యమును గురించి మనకు చెప్తూ ఉన్నారు. నిజముగా ప్రభువుని మనలోనికి స్వీకరిస్తూ ఉన్నామా? స్వీకరించిన మనము ప్రభు యొక్క శక్తిని కనుగొనగలుగుతూ ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఈనాటి చివరి మాటలలో ప్రభు పలుకుతూ ఉన్నాడు, పంట ఎక్కువగా కానీ కోతగాండ్రు తక్కువ అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకు ప్రభు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ప్రభు యొక్క రాజ్య వ్యాప్తికి ఇదిగో సేవకులు కావాలి అని ఇదిగో తన హృదయము విప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలను చూచి తన కడుపు తరుక్కుపోయిందంట.
అంత జాలి కలిగి ఉన్నారు. ఎంతోమంది దేవుని యొక్క వాక్యము వినపడిన మంది చాలామంది ఉన్నారు. ఎంతోమంది దేవుని యొక్క వాక్కు కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. ఎంతోమంది దేవుని యొక్క అద్భుతముల కోసం, దేవుని శరీర రక్తాలను పొందుకోవడానికి ఎదురు చూస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. కానీ సేవకులు తక్కువగా ఉంటూ ఉన్నారు. ఇదిగో నిజ దేవుని తీసుకుని వెళ్ళేటువంటి సేవకుల కోసము ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. పంట ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి వాక్కు కోసం. పంట మిక్కూటముగా ఉన్నది. నిజ దేవుని యొక్క వాక్కును, జీవము కలిగిన దేవుని వాక్కును వినిపించడానికి సేవకులు కావాలి, కోతగాండ్రులు కావాలి అని ఈనాటి సువిశేషంలో ప్రభువు ఇదిగో మాటలలో మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల ద్వారా ఒకసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులుగా, బిడ్డలుగా, యవనస్తులముగా ఇదిగో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నేను నా యొక్క దేవుని కొరకు ఈ స్త్రీ సభకు నా వంతు సహాయం నేనేం చేయగలను? తల్లిదండ్రులుగా నా బాధ్యత బిడ్డలను కథోలిక విశ్వాసంలో నడిపిస్తూ దేవుని సేవ కొరకు నేను నా బిడ్డను నేను త్యాగం చేయగలనా? ఇదిగో సేవకునిగా నా కుటుంబమును నేను నా బిడ్డలను ప్రభువునికి అర్పించగలనా? నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి, ఎన్నో మేలులు జరిగినాయి. ప్రతిదీ కూడా కేవలం దేవుని యొక్క కృపచేత మాత్రమే నేను పొందుకొని ఉన్నా. ఆ ప్రభు కృపచేత నేను పొందుకోవడం ద్వారా ఆ ప్రభుకి నా కుటుంబం నుండి నేనేమి ఇవ్వగలుగుతూ ఉన్నాను? ఒక్క సేవకుడునైనా ప్రభు సేవకు సంబంధించి నేను ఏ చిన్న కార్యమైనా చేయగలనా? ఇదిగో ప్రభు పంటలో నేను కోతగాండ్రుగా సహకరించగలనా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు తన హృదయాన్ని విప్పి ఆహ్వానిస్తూ ఉన్నాడు. పంట ఎక్కువగా ఉన్నది, కోతగాండ్రు తక్కువగా ఉన్నారు. ఇదిగో సేవ కోసము ఇదిగో మన కుటుంబాల నుండి మన బిడ్డలను ఆహ్వానిస్తూ ప్రభు పలుకుతున్న మాటలు. పంట విస్తారము, కోతగాండ్రు తక్కువ. కోతగాండ్రు కొరకు తండ్రికి మనవి చేయండి అని మరీ ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. కథోలిక సంఘంలో విశ్వాసంలో నడుస్తూ ఇదిగో దేవుని యొక్క మార్గంలో ఆయన అడుగుచాడలలో ఉంటున్న మనము ఆయన సేవకై, దేవుని రాజ్య వ్యాప్తికై మన కుటుంబంలో నుండి సేవకుములుగా పంపించడానికి మన హృదయాలను ప్రభు కదిలించాలి అని, మన యొక్క హృదయాలను విప్పాలి అని, మనలో నుండి సేవకులను ఇదిగో ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు పంపించే వారముగా మన యొక్క జీవితాలను ప్రభు మార్చాలి అని ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రభు ఈరోజు మనకు నేర్పించినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆయన దయాన్ని వెళ్ళగొడుతూ ఉన్నారు, విడుదలను విమోచననిస్తూ ఉన్నారు. రెండవదిగా స్వస్థతలు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రార్థనా స్థలాలలో ఆయన బోధించే చోట ప్రతి చోట ఆయన దైవ రాజ్యమును గురించి, అంటే ఆత్మల రక్షణను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మూడవదిగా పంట అయితే ఎక్కువగా ఉంది, ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి, దేవుని యొక్క వాక్కు కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. ఇదిగో ఆ పంటను కోయడానికి కోతగాండ్రు సేవకులు తక్కువగా ఉన్నారు. ఆ యొక్క జీవాహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని, జీవము కలిగిన దేవునిని వాక్కు రూపంలో ప్రకటించడానికి ఇంకా సేవకులు కోతగాండ్రు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారని ప్రభు మాటలను మనం విని ఉన్నాం. కాబట్టి ఈ మాటలను మన హృదయంలో ఉంచుకొని ధ్యానం చేస్తూ దేవుని సేవకు మనం తోడ్పడే విధముగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక.
ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులు ఆనందపరవశులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వారందరికీ దేవుని యొక్క మహిమ ఆశీర్వాదాలు ప్రభు సంపూర్ణముగా దయచేయాలని మన యొక్క వ్యక్తిగత అవసరతలను, కుటుంబ అవసరతలను, బిడ్డల యొక్క అవసరతలను ప్రభునికి సమర్పించి ఆ ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు, శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభువు నుడువుచున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణ